హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు హైయర్ స్టడీస్ కోసం ఏదైనా కంట్రీ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నప్పుడు కనీసం మినిమం బేసిక్ రీసెర్చ్ అనేది చేయండి భయ్య. ఓకేనా? ఎందుకంటే లైక్ మీరు ఇప్పటివరకు ఏ డిగ్రీ అయితే చేశారు, లైక్ హైయర్ స్టడీస్ ఏ కోర్స్ మీరు చేద్దాం అనుకుంటున్నారు, దాని మీద జాబ్స్ ఎలా ఉన్నాయి, ఏ యూనివర్సిటీ బాగుండిద్ది, ఇలాంటి కొన్ని బేసిక్ రీసెర్చ్ అనేది చేయండి. ఎందుకంటే రీసెంట్గా నాకు ఒక 2-3 DMs అయితే వచ్చాయి అనమాట. వాళ్ళు ఏమడుగుతున్నారంటే, భయ్య యూకే రావాలంటే లైక్ ఏ కోర్స్ చేస్తే బాగుండిద్ది, ఏ కోర్స్ తీసుకోమంటారు, ఇలాంటివి అడుగుతున్నారు అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లైక్ వాళ్ళ డిగ్రీ ఏంటి, వాళ్ళు దేంట్లో చదివారు ఏంటి, అంతా వాళ్ళు ఏం ఆలోచించట్లా. ఓకేనా? లైక్ ఇక్కడ నేను ఇప్పుడు సంథింగ్ వాళ్ళు B.Pharmacy చేశారు, కానీ ఇక్కడ నేను IT ఫీల్డ్ బాగుండిద్ది అని చెప్పాను అనుకోండి, వాళ్ళు ఆ కోర్సెస్ అప్లై చేసుకుంటున్నారు, వాళ్ళ లైక్ కోర్ రిలేటెడ్ అప్లై చేసుకోకుండా. సో ఇక్కడ ఏంటంటే వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది, లైక్ జాబ్స్ ఉండవు. ఓకేనా? మీరే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మినిమం బేసిక్ రీసెర్చ్ అయితే చేయండి. అలా అని బ్లైండ్ గా కన్సల్టెంట్స్ వాళ్ళు చెప్పారని ఏ కోర్సు అయితే ఆ కోర్స్ అయితే అప్లై చేసుకోకండి. అండ్ ఏ యూనివర్సిటీ బాగుంటుంది కూడా కొంచెం రీసెర్చ్ అనేది చేయండి. ఈ కన్సల్టెంట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ వాళ్ళు టైప్ అయిన యూనివర్సిటీస్ అయితే మంచి యూనివర్సిటీ, చెడ్డ యూనివర్సిటీ ఏమి ఉండవు అనమాట. వాళ్ళు ఏ యూనివర్సిటీస్ తో టైప్ అయి ఉన్నారో ఆ యూనివర్సిటీసే మెయిన్ అప్లై చేస్తారు. సో మనం చెప్పిన యూనివర్సిటీస్ అప్లై చేయరు. ఓకేనా? సో ఇది కూడా కొంచెం రీసెర్చ్ అనేది చేసి ఏ కోర్స్ అయితే మంచిది, అది మీకు రిలేటెడ్ అయ్యి ఉండాలి. ఓకేనా? అలా అయితేనే మీకు ఇక్కడ సర్వే అవ్వగలుగుతారు, ఏ కంట్రీ అయినా కానీ. ఓకేనా? సో అదైతే కొంచెం బేసిక్ రీసెర్చ్ అనేది చేసి మీరైతే కంట్రీస్ అయితే ట్రావెల్ చేయండి.